కూడా బలమైన క్యాండిడేట్ బీజేపీకి. అప్పటిదానిక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తెల్లారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినాడు రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే ప్రజలు నమ్ముతారా? కావాలనే అటు కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి, బీజేపీ ఎంపీని గెలిపించాలని రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం చేసిండు. కిషన్ రెడ్డి గారు గెలిచిపోయినాడు. అట్లనే మెదక్లో రఘునందన్ రావు గారి మీద అప్పటి మటుకు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ అనుభవం లేనటువంటి ఒక యువకుణ్ణి నిలబెట్టి రఘునందన్ రావు గారు బీజేపీ ఎంపీగా మెదక్ నుంచి గెలవటానికి సహాయపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే ఆదిలాబాద్లో నరేష్, ఆయన మాజీ మంత్రి, మాజీ ఎంపీ నగేష్, ఆయన మీద అప్పటి మట్టుకు అసలు ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని, అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో నిలబడినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి నగేష్ గెలుపుకు, బీజేపీ ఎంపీ గెలుపుకు కారణమైంది. ఇట్లా డైరెక్ట్గా 8 మంది బీజేపీ ఎంపీల్లో దాదాపు 6-7 మందిని రేవంత్ రెడ్డి గెలిపించినాడు బీజేపీ. ఇది వాస్తవం కాదా? ఈరోజు కూడా బీజేపీ పార్టీకి సహాయపడటానికి, బీజేపీ పార్టీని లేపటానికి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ఈయన రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎక్కడైతే బీజేపీ ఎంపీలు గెలిచినారో అక్కడ మంత్రి పదవులు ఇవ్వట్లేదు. ఉదాహరణకు మన నిజామాబాద్ జిల్లా, అక్కడ బీజేపీ ఎంపీ అరవింద్, ఆ జిల్లాకి ఇప్పుడు మంత్రి పదవి లేదు. అట్లనే హైదరాబాద్ రంగారెడ్డిలో కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ, ఈటల రాజేందర్ బీజేపీ ఎంపీ, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు, మంత్రి పదవులు లేవు. అట్లనే ఆదిలాబాద్లో నగేష్ ఎంపీ, ఆ ఎంపీ నియోజకవర్గ 9 నియోజకవర్గాల 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఒక్క మంత్రి కూడా లేడు. ఇట్లా ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి సహాయపడుతున్నాడు. అట్లనే బీజేపీ కూడా రేవంత్ రెడ్డి గారికి సహాయపడతా ఉన్నది. అసలు రేవంత్ రెడ్డిని ఈగ వాళ్ళని ఇస్తలేరు బీజేపీ వాళ్ళు. దానికి ఉదాహరణలు ఉన్నాయి. డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ గారే ఎలక్షన్లప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ట్యాక్స్ నడుస్తున్నది అని ఆరోపణ చేసినారు ప్రధానమంత్రి బహిరంగంగా. ఇప్పటి మట్టుకు ఆ ఆరోపణకు సంబంధించి ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు? ఎందుకు మరి ప్రధానమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది అని చెప్పినప్పుడు ఎందుకు ఈడీలు రావట్లేదు రేవంత్ రెడ్డి మీదకి? ఎందుకు సిబిఐ ఎంక్వైరీలు జరగట్లేదు రేవంత్ రెడ్డి మీద? మరి బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అనటానికి నిదర్శనం ఇది కాదా? అట్లనే రేవంత్ రెడ్డి గారి మీద నోటుకు బయట కేసు ఉన్నది, ఇటుపోయింది అది కేసు. ఎందుకు జాప్యం జరుగుతున్నది? బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది కాదా? అట్లనే ఢిల్లీకి పోయిన ప్రతిసారి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ మోడీ గారి అపాయింట్మెంట్ మాత్రం ఇమీడియట్గా దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ నాయకుడు అపాయింట్మెంట్ దొరకదు, కానీ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ మాత్రం 15 నిమిషాలనే దొరుకుతుంది పోంగానే. ఇది దేనికి సంకేతం? ఇకపోతే ఇవాళ బీజేపీ ఎంపీ అరవింద్ అంటాడు, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని అంటాడు. ఇది అరవింద్ గారి స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న మాట మాట్లాడతాడు.